ఇవాళ నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాను. సో అది ఎలాగో చూసేద్దామండి. ఫస్ట్ అయితే పొటాటోని స్లైసెస్గా కోసుకోవాలి. తర్వాత హాట్ ఆయిల్ అనమాట. హాట్ ఆయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అంటే ఇందులో కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కూడా పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ పొటాటో స్లైసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అక్కడ అమ్మో గాయస్ నా వల్ల అయితే కావట్లేదు. మా మమ్మీ హెల్ప్ చేస్తుంది. ఇక అంటే ఫ్రై చేస్తుంది అనమాట. ఆల్రెడీ పొటాటోస్ ఒక ట్రిప్ అయిపోయినాయి. సో సెకండ్ ట్రిప్ ఫ్రై అవుతుంది. చూపిస్తాను రండి. అసలు అది ఆల్రెడీ ఇదిగోండి ఫస్ట్ ట్రిప్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఫస్ట్ ట్రిప్ ఇలా అయిపోయినాయి. అండ్ సెకండ్ ట్రిప్ ఏమో అలా ఫ్రై అవుతూ. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. స్పూన్ ఏది పర్వాలేదు, ఏది కాదు చాకది స్పూన్ అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇలా అయిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండుకోకపోతే అసలు టేస్టే రాదు మనకి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. అండ్ కొద్దిగా కోకోనట్ పౌడర్ అనమాట. ఇది ఆప్షనే, వేసుకున్న పర్వాలా వేసుకోకపోయినా పర్వాలా. దీనిపైన ఇప్పుడు నేను స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను. అసలు రాట్లేదు. ఒకసారి ఆపమ్మా. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఫైనల్ టచ్. ఒక పీస్ తీసుకుంటున్నాను. బయట లేయర్ క్రంచీగా, స్పైసీగా విత్ కోకోనట్ పౌడర్, లెమన్ సోరీగా, లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గాయ్స్, విష్ యూ ఆల్.